సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటు 25,000. సో మనం చూసినాం కదా మొన్న వరకు మూసీ నదికి సంబంధించి మూసీ నది కాడ ప్రవాహిక ప్రాంతాలలో ఎవరైతే ఉంటారో సో అలా కొంతమందిని ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి పంపించేసి సో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా వాహిని టీవీతో చాలా హ్యాపీగా ఉన్నాం, పర్లేదు మేము హ్యాపీగానే ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. ఎంత సొంత ఇంటి పోయినా సరే డబుల్ బెడ్రూమ్ ఏదో ఒకటి ఇచ్చారు కదా అని చెప్పేసి కొంతవరకు హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటు 25,000. ఎందుకంటే కొంతమంది మేము వాహిని టీవీ వాళ్ళ దగ్గర పోయినప్పుడు సో మమ్మల్ని ఉన్న పలంగా అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, మాకు కూరగాయలు కొనుక్కోవడానికి కూడా పైసలు లేవు అని చెప్పేసి, అంటే సడన్ గా ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పంపించేస్తే సామాన్లు గిమ్మలు అవన్నీ తీసుకొచ్చి ఉన్నాం. మేము కొత్త సంసారం స్టార్ట్ చేసాం, స్టార్ట్ చేయని బియ్యానికి కావచ్చు కూరగాయలకు కూడా మా దగ్గర పైసలు లేవు అని చెప్పేసి కొంతమంది బాధితులు కూడా ఏడుస్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటు 25,000 అని చెప్పేసి వచ్చింది. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం స్వచ్ఛందంగా ఖాళీ చేసే వారికి వర్తింపు ప్రకటన విడుదల చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. సో మూసీ నది ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరివాహక ప్రాంతాలకు బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ఇదివరకే ప్రకటించగా తాజాగా వారికి ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటు ఆర్థిక సాయం కింద 25,000 అందజేయనున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సో ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూసీ నెవర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి బాధితులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సో వారికి కడుపున పెట్టుకొని చూసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నది. ఆయా కుటుంబాలకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించేందుకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ క్రమంలో కొన్ని చోట్ల జనాలు ఇండ్లు ఖాళీ చేసేందుకు నిరాకరించగా మరికొందరు స్వచ్ఛందంగా ప్రభుత్వం చూపించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తరలి వెళ్లిపోతున్నారు. సో ప్రతిపక్షాలు చెక్ పెట్టేలా. సో మూసీ విషయంలో ప్రస్తుతం అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్ కాదని మూసీ లూటిఫికేషన్ అంటూ బీఆర్ఎస్ విమర్శలు గురిపెడుతుంది. ఇక బీజేపీ సైతం మూసీ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తుంది. సో ఈ విధంగా సో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దక్కడం అదృష్టం. సో మూసీ సుందరీకరణ మా జీవితాల్లో వెలుగు నింపుతుందని పలువురు నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉండి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్లి వారు మాట్లాడుతూ మా ఇష్టపూర్వకంగానే మూసీ వెంట ఉన్న ఇండ్లను ఖాళీ చేసి వెళ్తున్నట్టు తెలిపారు. సో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సో ఇది డబ్బా కొట్టాలి కాబట్టి కొట్టేసిరు. సో ఈ విధంగా అంటే మూసీ నదికి సంబంధించి సో మూసీ నది నిర్వాసితులు కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఇండ్లు ఖాళీ చెప్పించి డబుల్ బెడ్రూమ్ ఇంటికి పంపిస్తారు. సో వాహిని టీవీకి చాలా మంది చెప్పారు సో మేము మమ్మల్ని ఉన్న పలంగా ఇటు తీసుకొచ్చారు, సో మాకు కూరగాయలు కొనుక్కోవడానికి తిండికి కూడా పైసలు లేవు అని చెప్పారు. సో అదే ఎఫెక్ట్ గా ఇప్పుడు వాహిని టీవీ ఎఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వన్ సైడ్ గా. సో ఆ విధంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు 25,000 ఆర్థిక సాయం కూడా వాళ్ళకి అందిస్తుందంట ఈ హైదరాబాద్ కమిషనర్ కూడా నిన్న చెప్పారు, కలెక్టర్ నిన్న చెప్పారు.